అసలు అసలు ఆవిడే తనకు తానుగా ఆ నగలు డబ్బు ఇచ్చిందంటేనే నేనసలు తీసుకునేదాన్నే కాదు. నేను అంత గొడవ చేసింది, ఇంట్లో అందరి చేత ఫైట్ చేసింది, ఇంట్లో మన వాటాగా వచ్చే డబ్బుతో మాత్రమే మన బిజినెస్ స్టార్ట్ చెయ్యాలనే కదమ్మా. ఇవే నగలు డబ్బు నాకు అందరి ముందు మన వాటాగా రావాల్సింది. కాని ఇప్పుడు దాన్ని కూడా పిన్ని ఏదో మహా త్యాగం చేసినట్టు, మన జీవితాలను ఏదో ఉద్ధరించినట్టు తన గొప్పతనం ఎలివేట్ అయ్యేలాగా కంటెంట్ ని పోర్ట్రేట్ చేసింది. అమ్మా, ఒక్కసారి ఆలోచించు. నేను చెప్తుంది నీకిప్పుడు హార్ష్గానో నొప్పిగానో అనిపించొచ్చు, కానీ పిన్ని చేస్తున్న ఆ మ్యానిపులేషన్ ని ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు. నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నానమ్మా. అమ్మా, ఒక్కటి ఆలోచించు. రాజ్కోటి సిల్క్స్ అనే బిజినెస్ పేరుకు మాత్రమే ఉమ్మడి ఆస్తి, కానీ ఎక్కడ లీలావతి కోటేశ్వరరావుల కుటుంబానికి మాత్రం ఉన్నతమైన స్థానమే లేదు. నేనిప్పుడు పోరాటం చేస్తుంది ఆ పేరు, ఆ స్థానం గురించి. దయచేసి నీ పిచ్చి సెంటిమెంట్లతో, ఫ్యామిలీ ఫ్రస్ట్రేషన్తో పాడు చెయ్యొద్దు. నీకిదే చెప్తున్నానమ్మా. ఇంతవరకు ఏం జరిగిందో వదిలే. ఇక నుంచి నువ్వు పిన్నిని వెనకేసుకురావడమో, ఆవిడ విషయంలో నన్ను తగ్గించి మాట్లాడడమో చేస్తే నేను అస్సలు భరించను. 20 ఏళ్ళు నేను లేకుండానే బ్రతికావు కదా. ఇప్పుడు నన్ను కాదని నువ్వు ఏం చేసినా నేను నీకు శాశ్వతంగా దూరమైపోతాను. నీ కూతురు నీకు దక్కదు, ప్రాణాలతో ఉండదు. గుర్తు పెట్టుకో. వావ్, ఇది దామిని కావాల్సింది. నువ్విచ్చిన ఈ స్ట్రాంగ్ డోస్తో టోటల్ స్టోరీయే మారిపోతుంది. అదేంటి, గోడౌన్కి నిన్ననే కదా స్టాక్ వచ్చింది. 1 వీక్ తర్వాత కదా షాప్కి షిఫ్ట్ చేయాలి. స్టాక్ లెవెల్ 50% తగినట్టు చూపిస్తుంది ఏంటి? హలో శర్మ గారు, నిన్నొచ్చిన స్టాకు అప్పుడే షాప్కి షిఫ్ట్ చేశారా? అంత కంగారు ఎమర్జెన్సీ ఏముంది? సార్, స్టాక్ షిఫ్ట్ చేసింది మన రాజ్కోటి సిల్క్స్కి కాదు సార్, కొత్త షాప్కి, లీలావతి టెక్స్టైల్స్కి. దామిని, దామిని, దామిని! ఏంటి? మా గోడౌన్లో స్టాక్ని నీ షాప్కి ఎందుకు పంపించావు? దర్శన్, మాది మీది ఏంటి నాన్నా? పెద్దనాన్న, మీది మాది అని వేరు చేసి కొత్త షాప్ పెట్టుకుంది నేను కాదు కదా. అయినా వేరుగా బతకాలి, వాటా కావాలంటూ తెగ వాగేసింది కదా ఈవిడ. ఇప్పుడు రాజ్కోటి సిల్క్స్ గోడౌన్ నుంచి సగం స్టాక్ని మాయం చేసి ఎలా తన షాప్కి తీసుకెళ్ళిపోతుంది? బ్రో, ఏంటి అరుస్తున్నావు? మాయం చేయడమేంటి? నేనేమైనా దొంగతనం చేశానా? గోడౌన్లో స్టాకు మీది మాత్రమే కాదు, అది మాది కూడా. అందులో మాకు వాటా ఉంది. లీలావతి టెక్స్టైల్స్ అని షాప్ పెట్టుకుంటే రాజ్కోటి సిల్క్స్ లో టోటల్ ప్రాపర్టీస్ లో
మాకు హక్కు వాటా లేకుండా పోతుందా? అందుకే స్టాక్లో మా వాటా కింద 50% మాది మేము తీసుకెళ్లిపోయాం. అది తప్పు కాదే. దామిని, మాకెవరికి ఇష్టం లేకుండా అలా బలవంతంగా షాప్ పెట్టడమే కరెక్ట్ కాదు. ఇప్పుడు హక్కులు వాటాలు అని అనవసరమైన మాటలు మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నావు? బిజినెస్ కావాలి అనుకున్నావు, పెట్టేశావు. బుద్ధిగా దాన్ని చూసుకో. అంతేకాని గోడౌన్లో స్టాక్ని ఎవరికి చెప్పకుండా ఆ షాప్కి తీసుకెళ్లడం ఏంటి? అసలేంటి పిచ్చి పని? గ్రోన్ అప్ బ్రో. నువ్వు నాకన్నా ఎల్డర్. కరెక్ట్ గా వర్కౌట్ చేసుంటే రాజ్కోటి సిల్క్స్ మేనేజ్మెంట్ అంతా నువ్వే హ్యాండిల్ చేయాల్సినోడివి. కానీ ఇవాళ ఒక ఎంప్లాయ్ లాగా లైఫ్ లీడ్ చేస్తున్నావు. ఇప్పుడైనా అర్థమైందా? చిన్నాళ్లకి కరెక్ట్ గా మాట్లాడడానికి, మీ వల్ల కాంతి చేయడానికి నేనొచ్చాను. సంతోషించు. అమ్మా దామిని, ఎందుకమ్మా ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నావు? దర్శన్ గోడౌన్లో స్టాక్ని లీలావతి టెక్స్టైల్స్కి షిఫ్ట్ చేసింది. అయితే ఏమైంది? అది మన షాపే, ఇది మన షాపే కదా. పిన్ని, అది మన షాపే కావచ్చు, కానీ ఇది మా షాప్. రాజ్కోటి సిల్క్స్ నుంచి మా షేర్ మేమింకా తీసుకోలేదు. అది ఉమ్మడి ఆస్తి. కానీ ఇప్పుడు పెట్టిన షాప్ మాకు మేముగా స్టార్ట్ చేసుకున్న బిజినెస్. దాని మీద మాకు మాత్రమే హక్కు, అధికారం ఉంది. దామిని, అసలేమనుకుంటున్నావు నీ గురించి? నువ్వు ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి చూస్తున్నాను. నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు, నోటికొచ్చినట్టు వాగుతున్నావు. ఇంతవరకు ఈ ఇంట్లో ఏనాడు వినిపించని మాటలు నీ నోటి వెంట వింటున్నాను. అవును, లాజికల్ గా మాట్లాడితే మీకు అలానే ఉంటుంది. ఇంతకాలం ఈ ఇంటిని, బిజినెస్ ని మీ చేతుల్లోనే పెట్టుకొని అధికారం, పెద్దరికం చెలాయించారు. కానీ అదేది మీ స్వార్థమని తెలియనివ్వకుండా మా వాళ్ళందర్నీ అమాయకుల్ని చేసి మోసం చేస్తూ వచ్చారు. ఇప్పుడు మీరు చేస్తున్నది ఇది అని నేను మాట్లాడేసరికి నేను మీకు విలన్ లాగా, నోటికొచ్చినట్టు మాట్లాడేదానిలాగా అనిపిస్తున్నాను. అంతే కదా? దామిని, నోటికొచ్చినట్టు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు?